మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మన్నెవారి జలాల్పూర్ గ్రామంలో శనివారం వినాయక నిమజ్జనం వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాళికామాత ఆలయం వద్ద పర్యావరణ పరిరక్షణ కోసం గో ఆధారిత మట్టి వినాయకుణ్ణి ఆలయ వ్యవస్థాపకులు సత్యనారాయణ కుమారుడు కావేటి జ్ఞానేశ్వర్, కూతురు గాయత్రి 15 రోజుల పాటు కష్టపడి తయారు చేసి 9 రోజుల పాటు పూజలు నిర్వహించారు. స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి స్థానిక రావి చెట్టు కింద మట్టి వినాయకుణ్ణి నిమజ్జనం చేశారు. మట్టి విగ్రహాన్ని చెట్టు వద్ద నిమజ్జనం చేయడం వల్ల చెట్టుకు పోషకాలు అందుతాయని, పర్యావరణ పరిరక్షణ కోసమే మట్టి వినాయకుడిని నిమజ్జనం కార్యక్రమం చేపట్టినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు అయ్యూరి లక్ష్మణ్, అంతంగారి వెంకటేశం, ఆలయ వ్యవస్థాపకుడు సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు గుత్తి సుదర్శన్, నరేందర్ రెడ్డి, వెంకన్న గారి నవనీత రెడ్డి, సికింద్రాబాద్ మహంకాళి మాత టెంపుల్ ప్రధాన పూజారి చిగురుపాటి వెంకటరమణ శర్మ, ఆచార్య నరేందర్ గారు, భజన భక్తులు గుత్తి శంకర్, లక్ష్మారెడ్డి, వడ్లూరి చంద్రం, గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు. పర్యావరణాన్ని కాపాడడానికి మట్టితో చేసిన వినాయకుడిని తయారు చేశాము. ఇక్కడే పుట్టమట్టి, ఆవు పేడ, పంచామృతాలతో చేశాం కాబట్టి మరి రాగి చెట్టు కింద నిమజ్జనం చేశాము. చెరువుకి వెళ్ళి పుట్టమట్టి తెచ్చి పంచామృతాలు కలిపి గడ్డితో గణపతి చేసి దానిపైన ఆవు పేడ, గడ్డి అన్నీ కలిపి దానికి పెట్టి 15 రోజులు గణపతి చేసిన. అక్క డాడీ సహాయంతో చేసిన. ఓం శ్రీమాత్రే నమః. మన్నెవారి జలాల్పురం, వెల్దుర్తి మండలం, మెదక్ జిల్లా కాళీమాత దేవస్థానం నందు వినాయక చవితికి ఒక వినాయకుని పెట్టడం జరిగింది. 7 ఫీట్ల వినాయకుడిని గోమయం, ఆవు మూత్రం, తర్వాత ఆవు పేడ, పుట్టమట్టితో తయారు చేయబడిన 7 ఫీట్ల విగ్రహము 9 రోజులు ఇక్కడ పూజలు అందుకొని ఈరోజు నిమజ్జనం చేయడం జరిగింది. కమిటీ సభ్యులందరూ, గ్రామ పెద్దల, యువకులందరి ఆధ్వర్యంలో నిమజ్జనం చేయడం జరిగింది. ఈరోజు అందరూ కలశాలతో, ఒక మనిషికి 5 కలశాల నీళ్ళతో అభిషేకం చేయించి నిమజ్జనం చేశాము ఒక రాగి చెట్టు కింద. ఇటువంటి పూజలు పాల్గొనడం మాకు ఎంతో చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా మేము అందరము అనుకుంటున్నాము. అయితే ఉప్పులింగాపూర్ నుంచి కూడా భజన మండలి నుంచి శంకరయ్య అన్న గారు, కమిటీ సభ్యులందరూ, గౌరవ అధ్యక్షులు అందరి సమక్షంలో తీయడం జరిగింది. జై కాళీమాత, జై జై కాళీమాత. మాత్రాయ నమః, శ్రీ కాళీమాతాయ నమః, జై వినాయక. ఈరోజు 9 రోజులు నవరాత్రులు, ఇది 10వ రోజు కాబట్టి ఇక్కడ మట్టి వినాయకుడిని మేము ఇక్కడ తయారు చేయించి మా యోగేష్ అనే జ్ఞానేష్ అనే అబ్బాయితో ఇక్కడ మట్టి వినాయకుడిని అమ్మవారి దగ్గర పవిత్రంగా ఉంచాలి, పర్యావరణాన్ని కాపాడాలని అబ్బాయి ఆసక్తితోని నేను చేస్తాను ముందుకొచ్చి ఇక్కడ వినాయకుడిని జ్ఞానేష్ తయారు చేసిండు. ఆ వినాయకుడు మేము 9 రోజులు అశిష్ట పూజలు చేసి ఇక్కడ పూజలు అందుకున్న వినాయకునికి ఈరోజు కమిటీ సభ్యులం అందరం కలిసి భజన భక్తి పాటలతోని తీసుకెళ్ళి అక్కడ నవగ్రహాల చెత్త కింద నిమజ్జనం చేయడం జరిగింది. నిమజ్జనం అంటే ప్రతి ఒక్క మనిషి 5 కలశాలతో నీళ్లు పోసి ఆ వినాయకునికి నిమజ్జనం చేయడం జరిగింది. ఇది మా అందరికీ చాలా సంతోషమైన విషయం. ఇందులో మళ్ళా భజన కార్యక్రమంలో శ్రీ 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 మహాకాళి పురోహితులు, ప్రధాన పురోహితులు ఈ భజనలో పాల్గొనడం జరిగింది. హైదరాబాద్.